హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి వచ్చేసి గూగుల్ క్రోమ్లో మన ఛానల్ డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి చాలామంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ మనకు వచ్చేసి వైట్ స్టూడియోని ఆన్ అయిపోతుందని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అయితేనే మీకు కరెక్ట్ క్లారిటీగా వస్తుంది. మధ్యలో స్కిప్ చేసి చూసినట్లయితే మీకు అది అర్థం కాదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత youtube.com అని పైన క్లిక్ చేయండి. సో మనకి ఇలా సెల్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. పైన వచ్చేసి మన లోగో ఉంటుంది చూడండి, పైన అక్కడ లోగో పైన క్లిక్ చేసేయండి. ఇది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ అడ్వాన్స్ సెట్టింగ్ ఛానల్ స్టేటస్ ఆన్ ఫ్యూచర్స్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. సో మనకి మళ్ళీ వైట్ స్టూడియో ఆన్ అయినట్టు అయ్యి మనకు వచ్చేసి స్టూడియో అని చెప్పి స్టూడియో డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది. కాంటి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. కాకపోతే ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పి పైన వచ్చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి studio.youtube.com పైన వచ్చేసి మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో చూసారు కదండి, నా ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇలా ఆన్ అయిపోయింది. సో ఎంత ఈజీగా చూసారు కదండి. సో మొత్తానికి అయితే మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో వీడియో అనేది ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అర్థమైంది కదండి. ఇక్కడ పైన లోగో పైన క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ మీద వెళ్ళిపో. సో వీడియో చూసారు కదండి, చాలామంది చాలా విధాలుగా ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, మీకు కొంచెం త్వరగా ఓపెన్ అయిపోతుంది. సో నేను వచ్చేసి ఇలానే ఓపెన్ చేశాను. నేను కూడా చాలా విధాలుగా ఓపెన్ చేశాను. నాకు వచ్చేసి ఎన్ని విధాలు ఓపెన్ చేసినా వైట్ స్టూడియో ఓపెన్ అవుతుంటుంది. కాబట్టి సో ఇదంతా కాదు, ఇలా కొత్తగా ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. నాకు వచ్చేసి అది సక్సెస్ అయింది. సో మీకు వచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.